శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 ఆగస్ట్ నుండి 31 ఆగస్టు అంటే 2026 మన సంవత్సరంలో ఉన్నాం కాబట్టి నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ప్లానెటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం చెప్పుకుందామండి. వృషభ రాశిలో కుజుడు, అలాగే మిథున రాశిలో కుజుడు. మిథున రాశిలో కుజుడు 3వ తారీఖు నుంచి వస్తున్నాడు. అలాగే బుధుడు, మిథున రాశిలో బుధుడు అంటే బుధ కుజుడు కాంబినేషన్. రవి గురు బుధుడు కూడా ఆల్మోస్ట్ మారిపోతాడు. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో వస్తున్నాడు. రవి బుధ గురువులు కర్కాటక రాశిలో ఉంటారు. రవి బుధ కేతువులు మళ్ళీ సింహరాశిలో ఉంటారు. వీళ్ళందరూ అంటే రవి ఆల్మోస్ట్ 27వ తారీఖుని 17వ తారీఖు నుంచి ఏమో రవి సింహరాశిలో 22 బుధుడు సింహరాశిలో ఉంటారు. శుక్రుడు కన్యారాశిలో నీచ స్థితిలో ఉంటాడండి ఆయన. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు వక్రగతిలో మనకి మీనరాశిలో ఉన్నాడు. ఇలా ప్లానెటరీ పొజిషన్ ఉంది. సింహరాశి వారికి అదృష్టం అంటే ఏంటి లేదు. మీ రాశిలోనే రవి బుధులు ఉండడం గొప్ప అదృష్టమే. మీ రాశ్యాధిపతి రవి బుధుడితో కలిసి అంటే 2nd హౌస్ లార్డ్ అండ్ 11th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉండడం వలన కష్టపడి సంపాదించే ధనం మీకు ఉంటుంది. కష్టపడి ప్రతి పని చేస్తుంటారు. బుధాదిత్య యోగం ఉండడం వలన ధన సంపాదనలు పెరుగుతూ ఉంటాయండి. విద్యలో రాణిస్తారు. బలము, సంపదలు, అనేక మందిని పోషించే శక్తి, సామర్థ్యాలు మీకు ఉంటాయి. తెలివితేటలు ఉంటాయి. అలాగే చురుకుదనం, మీకు బాగా చురుకుదనం ఎక్కువ అండి. రవి బుధులు కనుక లగ్నంలో ఉన్నారంటే చాలా తెలివైన వారు, కూశాగ్ర బుద్ధి కలవారు, తెలివైన వారు, రాజస లక్షణాలతో ప్రతి పనులను ముందంజలో ఉండేవారు, రాజకీయంగా ఒక వెలిగేవారు అంటాం. అలా ఉంటుంది మీకు. అద్భుతం, చాలా బాగుందండి. ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ద్వితీయ భావంలో శుక్రుడు 10th హౌస్ లార్డ్ 3వ ఇంటి వాడు అయ్యాడు. శనిచే చూడబడతాడు కాబట్టి ఉద్యోగం విషయంలో భద్రత అవసరము. కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఉద్యోగం సపోజ్ లేదనుకోండి, వాళ్ళు ఎంత ఉద్యోగం ట్రై చేసినా రావడం లేట్ అయిపోతూ ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారు. ఆ ఉద్యోగంలో ఉన్న వారికి కూడా కొంచెం భద్రత తక్కువగా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్న వారికి కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. శనీశ్వరుడు శుక్రుడిని చూడడమే కారణము. పైగా 10th హౌస్ లార్డ్ నీచలో ఉన్నాడు. మీ సిస్టర్స్కి ఎవరికో వాళ్ళు కూడా అంత అద్భుతంగా ఒంట్లో బాగుండదు, లేదా మీ ప్రయాణాలు కూడా ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఒక్క చిన్న ప్రాబ్లం ఏంటంటే మీ ప్రొఫెషన్. కానీ ఆ ప్రొఫెషన్ దగ్గర 2వ తారీఖు వరకు కుజుడున్నాడు కాబట్టి ప్రొఫెషనల్గా ఇబ్బంది పడరు. బట్ ఈ నెల మొత్తం కూడా మీరు చేస్తున్న ఉద్యోగంలోనే చాలా జాగ్రత్తగా, దీక్షగా మీరు పనిచేయాలి. సరే, ఏదేమైనా మీ 4th హౌస్ లార్డ్ 4th హౌస్ చాలా బాగుందండి. ఎప్పుడైనా సరే మీ సింహరాశి వారికి 4th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడంటే విద్యలో ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా చదువుకుంటారు. అంతేకాకుండా తల్లిగారికి బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు సార్ సింహరాశి వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు మీరు. అద్భుతంగా ఉంది. పైగా ఈ నెలలో కాకపోయినా వచ్చే నెల సరే ఈ కాంబినేషన్ వలన మీకు విద్యలో బాగా రాణించడము, అలాగే వాహనాలు, కొంతమంది ఏమో ఇళ్ళు, మనకు అవసరాలు ఉంటాయి కదా, అవి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. బ్యూటిఫుల్. అలాగే కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. వేదశాస్త్ర విద్య అద్భుతంగా వస్తుంది మీకు. వేదశాస్త్ర పండితులకి, వేదాలు నేర్చుకునే వాళ్ళకి ఆ విద్య బ్రహ్మాండంగా ఉంటుంది. గురుడు చూస్తున్నారు కదా 4th భావాన్ని. ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటారు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. కష్టపడ్డం ఎక్కువే, సుఖపడ్డం కూడా ఎక్కువే. అంత బాగుంటారు మీరు సింహరాశి వాళ్ళు. అంతేకాకుండా సింహరాశి వాళ్ళకి ఇంకో ప్రత్యేకత ఉందండి. ఏంటంటే వాళ్ళు విద్యలో బాగా రాణిస్తూ ఐఏఎస్, ఐపీఎస్ అంటారు సరే, సివిల్ సర్వీసెస్, ఆ విద్యలో కూడా వాళ్ళు దూసుకుపోవడానికి అవకాశాలు ఉన్నాయి రవి బుధుల వలన. అంతేకాకుండా రైతులకు బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే మ్యూజిక్ పండితులు, మ్యూజిక్ ఉండేవారు, సినిమా రంగంలో మ్యూజిక్ వాయిస్ ఆడతారా వాళ్ళకి. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే మీకు పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సంతానంలో అభివృద్ధి ఉంటుంది. సంతానం వల్ల డెవలప్మెంట్స్ ఉంటాయి.
మీరు వాళ్ళకి ఏం కోరుకున్న యూనివర్సిటీలో వాళ్ళకి సీట్లు రావడం, మంచి ఉద్యోగాలు రావడం, సెటిల్ అయిపోతూ ఉంటారు. మీ జాతకాలు ఇచ్చా ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో ఉన్నారనుకోండి, స్టాక్ మార్కెట్లో ధనం సంపాదించుకుంటారు. సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్నారనుకుందాం, వాటిలో కూడా మంచి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అలాగే పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. ఏదేవైనా మీ రాశి వారికి సప్తమ స్థానంలో రాహు తప్పు. సింహరాశి వారికి 6వ భావాన్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి మేనమావులు బాగుండము, రుణ బాధలు తక్కువగా ఉండడము, శత్రువుల వలన అపకారం లేకుండా ఉండడము, విదేశాలకి స్టాంపింగ్ అవడం ఎంత బాగుందండి. చిన్న ప్రాబ్లం ఏంటంటే రాహు సప్తమంలో ఉండము, అష్టమంలో శని ఉండడం దోషమే కదా. అష్టమ శని దోషం ఉంది. కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఉంది. అష్టమ స్థానానికి గురు దృష్టి పెట్టాడు అంటే మీకు చెడు ప్రభావం చాలా మటుకు తగ్గడానికి అవకాశాలు ఉంటాయండి. అందుకనే మీరేంటంటే గాయత్రి మంత్రం చేయాలండో. ఎవరైతే గాయత్రి మంత్రం చేస్తారో, వృద్ధులకి సేవ చేస్తారో, అలాగే దానగుణం ఎవరికి దానగుణం చేస్తారో వాళ్ళకి శనీశ్వరుడు వలన దోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా గాయత్రి మంత్రము, అలాగే పేదలకి కానీ వృద్ధులకు కానీ సేవ చేయడం, సేవ చేస్తే ఖచ్చితంగా శనీశ్వరుడు వలన దోషం తగ్గుముఖం పడుతుంది. ఇది ఖచ్చితం. నేను చాలా చోట్ల చదివాలని చెప్తున్నాను మీకు. సరే, మీకు భాగ్యాధిపతి కూడా లాభంలో ఉన్నాడు అంటే ఏంటి, మీరు చేస్తున్న వ్యాపారాలు కానీ విద్య కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మీరు బహుశా విదేశాలకు వెళ్ళడమో, లేదా ఉన్నతమైన విద్య అభ్యసించడమో, లేకపోతే మీరు చేస్తున్న వ్యాపారాల్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవడమో, అలాగే మీరు తీర్థయాత్రలు చేయడం కూడా అవకాశాలు ఉండడం బ్రహ్మాండం జరుగుతుంది. కానీ ప్రొఫెషనల్గానండి శని దృష్టి దశమానికి ఉంది. దశమాధిపతి నీచలో ఉన్నాడు. దశమాధిపతికి శుక్రుడికి శని దృష్టి ఉంది. ఖచ్చితంగా మీరు జాబ్ విషయంలో చాలా అకుంఠితమైన దీక్షతో పనిచేయాల్సిందే. సింహరాశి వారికి చెప్పేది అంటే ముఖ్యమైన గమనిక అంటే ఏంటంటే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో ఇంకా డెడికేటెడ్గా చేయాల్సిందే. చేస్తేనే మీ ఉద్యోగం నిలబడుతుంది, మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, ప్రముఖమైన వ్యక్తిగా పరిగణించబడుతుంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా ముఖ్య గమనిక అంటే చాలా కష్టపడి చేయాల్సిందే. ఒకసారి ఉద్యోగం పోతే మళ్ళీ ఇప్పట్లో రావడం కష్టం అయిపోతూ ఉంటుంది. ఇప్పట్లో అంటే ఏం లేదండి, శుక్రుడు మారిపోతాడు, మళ్ళీ ఉద్యోగం వస్తుంది, డోంట్ వరీ. సో ఈ విధంగా ఉంటుంది. కానీ మీ రాశి అంటే బుధుడు అండ్ కుజుడు కూడా మీకు 11వ ఇంటి కూడా సెకండ్ హౌస్లో 11వ హౌస్లో 11 ఇంట్లో ఉండి కుజుడు కూడా ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ధనం బాగా ఉంటుంది. మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో డబ్బులు బాగా సంపాదించుకుంటారు, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే బుధ కుజుల వలన డాక్టర్ విద్య బాగా ఉంటుందండి. అలాగే మీరు బాగా ధన సంపాదన ఉంటుంది. 12వ భావంలో రవి బుధ గురుల వల్ల కూడా మీరు దైవ దర్శనం చేసుకుంటారు. అలాగే అంతేకాకుండా డబ్బు బాగా ఖర్చు పెడతారు. డబ్బు నిల్వ చేయడం కూడా బాగా తెలుసు. సన్మానాలు కూడా మీకు జరుగుతూ ఉంటాయి. నేను డాక్టర్ మీ వాడ్రే ఆదినారాయణరావు శర్మ అండి. మీరు ప్రతిసారి చెప్తున్నట్టుగానే చెప్పడం జరుగుతుంది. మీరు కానీ, మీ తోబుట్టువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీకు తెలిసిన బంధువులు కానీ ఎవరైనా సరే జాతకాలు చెప్పించుకోవాలి అని అనుకుంటే, ఒకసారి నేను మీకు బాగా చెప్పినట్టు అనిపిస్తే మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఎక్కడ పుట్టారు ప్లస్ టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటాయి కదా. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలండి. ఒకవేళ నేను ఇలా షూటింగ్లో ఉంటే నాకు మెసేజ్ పెట్టేయండి. కింద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్లో 7075389589 7075389589 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, నేను లిఫ్ట్ చేస్తాను. లేదా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చెప్పాలంటే మీరు మీ వాస్తు రీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే నా పేరు అంటే మీ పేరు అని అర్థం, మొదటి అక్షరంతో ఏ ఫేస్ కలిసి వస్తుంది, నేను ఏ తూర్పు వైప, పడమర వైప, ఎక్కడ ఏ ఇంట్లో నివాసం ఉంటే నాకు మంచి సంపదలు కలుగుతాయి, అదే అదృష్టం కలుగుతుంది అనేది మీకు డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయించండి, మెసేజ్ పెట్టచ్చు, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో మనం చెప్పుకున్నామండి ఎలా ఉంటుందనేది. మరి కొద్దో గొప్ప మనం పరిహారాలు చెప్పుకోవాలి కదా. ఈ పరిహారాల్లో ఫస్ట్ పరిహారం సంకటహర గణపతి, వినాయకుడు. ఈ నెలలో 2 సార్లు వస్తున్నాయండి సంకటహర గణపతి. మనం పూజ చేయడం చాలా పవర్ఫుల్. అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి పూట
మనం వినాయకుణ్ణి పూజించడమే. ఆయన పూజించడం వల్ల సర్వ కార్యాలు, సకల పనులు, ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు, అలాగే మన కోరిక కార్యసిద్ధి అన్నీ ఆ గణపతి చూసుకుంటాడు. మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ నెల మొత్తం కూడా గణపతి ఆరాధనతో సరిపోతుంది. అత్యంత ఇష్టమైనది అమ్మవారికి వరలక్ష్మి వ్రతం. ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో అమ్మవారికి మనం చేస్తాం. మంగళగౌరి అమ్మవారి చేస్తూ ఉంటాం. అలాగే శ్రావణ శుక్రవారం పాటు మనం మీరు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. సో అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పూజించాలని మనం అంటే అందరూ కూడా మనం ఈ నెల మొత్తం కూడా లక్ష్మీ ప్రసన్నత కావాలంటే అమ్మవారి యొక్క పూజలు కలువ పువ్వులతోటి, మల్లె పువ్వులతోటి, ఎర్రని పుష్పాలతోటి అమ్మవారిని పూజించాలి. అలాగే అమ్మవారికి మనం పౌర్ణమి కానీ అమావాస్య పూట కానీ మీకు ఇప్పుడు వినేటప్పుడు హోమం చేయించుకోవాలండి. హోమం చేయించుకోవడం వలన అంటే మనం మంచి యోగాలు కలగడము, చండీ హోమం అంటాం కదా, ఆ హోమాలు కానీ, అంటే అభిషేకాలు కానీ, కుంకుమ పూజలు కానీ, మనకి ఏది తోస్తే అది అమ్మవారు మనకి రాసిపెట్టే, భగవంతుడు ఏది రాసిపెట్టే అది చేయడం వలన, శనీశ్వరుడు వలన, మిగతా గ్రహాలు రాహుకేతుల వలన దోషాలు చక్కగా పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.